తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు కాల్ చేస్తున్నాము. మీరు 6 గ్యారంటీ పథకాలను అప్లై చేసుకున్నారంటూ జనాన్ని బురిడి కొట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. సర్కారు పథకాలు వర్తించాలంటే మీ ఫోన్ కి ఒక ఓటీపీ పంపుతున్నాం. దయచేసి ఆ నంబర్ చెప్పాలని అడుగుతున్నారు సైబర్ మోసగాళ్లు. ఆ వెంటనే మీరు దరఖాస్తు చేసుకున్న స్కీమ్ మీకు వర్తిస్తుందంటూ కాల్స్ చేస్తున్నారు. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తో పాటు ఓటీపీ కూడా అడుగుతున్నారు. ఒకవేళ ఓటీపీ ఇస్తే బ్యాంకులో ఉన్న మనీ అంతా కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. పొరపాటున ఓటీపీ చెప్పారో మీ బ్యాంకు ఖాతాలో డబ్బులన్నీ కొట్టేస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 6 గ్యారంటీల దరఖాస్తుదారులే టార్గెట్ గా సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. ఇప్పటికే పలువురికి ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పబ్లిక్ కు ఈ తరహా ఫోన్లు రావడంతో వారు పోలీసులకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆరా తీసిన పోలీసులకు సైబర్ మోసాలపై అలర్ట్ గా ఉండాలని చెబుతున్నారు. 6 గ్యారంటీ పథకాలపై ఎలాంటి కాల్స్ వచ్చినా రెస్పాండ్ అవ్వొద్దంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి మరీ అలర్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే ఫోన్ కట్ చేయమని చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున ఓటీపీ చెప్పినా ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి 6 పథకాలు ఇదే అవకాశంగా తీసుకొని సైబర్ క్రిమినల్స్ ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటువంటి వారిని, అంతగా అవగాహన లేనటువంటి వారికి గృహలక్ష్మి కింద మీ పేరు నమోదైందని ఇట్లా రకరకాల పథకాల కింద మీకు శాంక్షన్ అయింది అని చెప్పి ఫోన్ చేసి ఓటీపీ షేర్ చేయమని అడగడం కానీ, లేకపోతే మెసేజ్ పంపించి లింక్ క్లిక్ చేయమని చెప్పడం కానీ జరిగితే దయచేసి అటువంటి సైబర్ క్రిమినల్స్ మోసాల బారిన పడకండి. ఎటువంటి ఓటీపీ కానీ ఇటువంటి లింక్స్ కానీ గవర్నమెంట్ పథకాల కింద పంపించడం జరగదు. దీనిని కేవలం ఒక మీన్స్గా వాడుకొని సైబర్ క్రిమినల్స్ మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్. ప్రజాపాలన దరఖాస్తుకు 6వ తేదీతో గడువు ముగిసింది. లబ్ధిదారుల డేటా ఎంట్రీ జరుగుతుంది. అయితే పథకాల కోసం లబ్ధిదారుల ఎంపికను అధికారికంగా ప్రకటిస్తామంటున్నారు అధికారులు.